ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షరమ్మ, నీ ఫోన్ బాగు చేపించేశాను, తీసుకో. పర్లేదే, చెప్పిన టైంకి బాగానే రిపేర్ చేయించారు, అలాగే తీసుకొచ్చేశారు కూడా. కాకపోతే బాబు, ఫోన్ నీళ్లలో పడేసిన నా పొరపాటు వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది. ఏంటి పిన్ని అది? ఫోన్లోకి ఎక్కువగా నీళ్లు వెళ్ళిపోవటం వల్ల లోపలంతా పాడైపోయిందంటమ్మా. అంతా నీట్గానే బాగు చేశాడు, కానీ అదేదో డేటా అంట, అది మొత్తం పోయిందని చెప్పాడు. మొత్తం పోయిందా? అవును అరవిందు, ఇప్పటిదాకా అదే వాడితో గొడవ పెట్టుకొని వచ్చా. సారీ అక్షరమ్మా. పర్లేదు పిన్ని. ఇదేంటి షాక్ అయ్యి గుండెలు బాదుకుంటుంది అనుకుంటే ఇంత లైట్ గా తీసుకుందేంటి? ఏంటక్షర, డేటా మొత్తం పోయింది అంటే నీకు ముఖ్యమైన ఫైల్స్, వీడియోస్ కూడా పోయింటాయి కదా. అవును కదా అక్షర, నీలాంబరికి శిక్ష పడ్డానికి కావాల్సిన సాక్ష్యం కూడా ఆ ఫోన్లోనే ఉంది కదా. అయ్యో, అవునా అక్షరమ్మా? అది నువ్వు మర్చిపోయినట్టున్నావు. నా వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిపోయిందో. అంత నా వల్లే. ఛీ! బాధపడకండి పిన్ని. మర్చిపోయి నేను పర్లేదు అని లైట్ గా తీసుకోవడం లేదు. అయినా ముఖ్యమైనవన్నీ ఒక చోట పెట్టనంత తెలివి తక్కువ దానైతే కాదు కదా నేను. అంటే ఏంటమ్మా నువ్వు అనేది? ఫోన్లో ఉన్నవన్నీ పెన్ డ్రైవ్ లో ఆల్రెడీ ఎప్పుడో కాపీ చేసుకున్నాను. అవునా అమ్మా? అవును పిన్ని. కంప్యూటర్ ఎప్పుడైనా రిపేర్ వస్తుందేమో అని హార్డ్ డిస్క్ లో ఎలా అయితే కాపీ చేసి పెట్టుకుంటారో అలాగే ఫోన్ ని కూడా నేను ఎప్పుడూ నమ్మను. ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూనే ఉంటాను. నా దగ్గరున్న ఏ ఫైల్స్, ఏ వీడియోస్ ఎప్పటికీ మిస్ అవ్వవు, భద్రంగా ఉంటాయి. భర్తను చంపిన ఆ నీలాంబరికి శిక్ష పడుతుంది. అది అక్షర అంటే. అదంట బేబమ్మ గారు, ఇంకా మీరు బాధపడకండి. ఇప్పుడు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది బాబు. నోట మాట రావట్లేదు. ఎక్కడికి పిన్ని? అంటే వచ్చేటప్పుడు బాగా తినొచ్చానమ్మా. కొద్దిగా జాగింగ్కి వెళ్ళొస్తానే. సరే, త్వరగా వచ్చేసేయండి. ఇంకెక్కడ నిద్ర పట్టొద్దు నాకు. నీ ముందు చూపుకి హ్యాట్స్ ఆఫ్ అక్షర. ఆకలేస్తుందండి. సరే, భోంచేద్దాం. పదక్షర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.